మార్నింగ్. అంకుల్స్ ఉంటారు పక్కింట్లో, నేనుంటాను మా రాయల్ షోరూమ్ లో. మిమ్మల్ని అంటారు కింగ్స్, నన్ను అంటారు బుల్లెట్ కింగ్ నారాయణ. మీ ఇంటి బయట ఉండేది కార్ అండ్ బుల్లెట్, మా షోరూమ్ లో ఉంటాయి కార్ అండ్ బుల్లెట్ యాక్సరీస్. మీ కార్ లో ఉండేది కంపు, మా షాప్ లో ఉండేది కార్ పెర్ఫ్యూమ్ అండ్ వ్యాక్యూమ్ క్లీనర్. మీ దగ్గర ఉంటారు బాయ్ ఫ్రెండ్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్, నాకు కావాల్సిన మీ ఫ్రెండ్స్ లింక్స్. అల్లు అర్జున్ అంటాడు తగ్గేదిలే, నేనంటాను క్వాలిటీలో కాంప్రమైజ్ లే. మీరుంటారు బిజీ లైఫ్ లో, ఒకసారి 1-to-1 చేయండి మా రాయల్ యాక్సరీ షోరూమ్ లో, డిజైన్ ఫైనల్ బస్ స్టాప్ దగ్గర. మీ అందరికి వచ్చింది బిజినెస్, ఈ 2 వారాల్లో నాకేం రాలేదు బిజినెస్. మీరు ఇవ్వలేదు నాకు లింకు, కానీ నేను ఇచ్చాను ఇద్దరికి లింకు. ఒకటి అమ్మగారి గారికి, అలాగే డాడా స్నాని గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ కౌశిక. అందం మరింత పెంపొందాలంటే దానికి ఆభరణం తోడైన చోట మరింత కాంతులు వెదజల్లుతుంది. బంగారం అంటేనే తరతరాలు తరిగిపోని ఆస్తి. అటువంటి విలువైన ఆభరణాలు మీకు తగినట్లుగా అందించడమే మా ప్రత్యేకత. మరి ఇంకెందుకు ఆలస్యం? RRR అందం ఆభరణం ఆదా ఒక మా శాండీ జ్యువెల్స్ ప్రత్యేకత. అలాట్ అవుతుంది. అండ్ I2B విత్ జోనల్ హౌస్ మెంబర్స్, అంటే జోనల్ లో ఉన్న హౌస్ మెంబర్స్ తోటి ఎవరైతే చేస్తారో, లైక్ ఇదే జోన్ కాకుండా నెక్స్ట్ జోన్ కూడా వర్తిస్తుంది. అండ్ దానికి 20 పాయింట్స్ అలాట్ అవుతుంది. Good morning. Let me introduce the guest speaker for today, Mr. Vanama Venkateswara Sai, who has done his MS Technology Information System from Bates Pilani. He has completed his intern at Bharat Forge. Earlier he has worked in eBay, PayPal, SMB Capital IT. From 2016, he has been working at CGST department in various parts of Andhra Pradesh, from Tirupati, Vizag, Vijayawada and Thanali. He has also worked as an intelligence officer in Vijayawada. He is currently working as CGST inspector in Amaravati Division. He is also pursuing his business analytics course from ISB, Indian School of Business. Dear members, let us invite his సో నాకు మళ్ళీ యాక్చువల్గా ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ ISB క్యాంపస్కి వెళ్ళి అదొక ఫ్రీకౌట్ ఆర్ ఒక బ్రేక్ సెషన్ లా జరుగుతూ ఉంటుంది. అండ్ చిరంజీవి అన్న ఫోన్ చేసినప్పుడు ఇలా ఒక మీట్ ఒకటి ఉంది అని అన్నప్పుడు ఓకే ఐ ఫెల్ట్ లెట్స్ మీట్. అంటే డిఫరెంట్ బిజినెసెస్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ డిఫరెంట్ బిజినెసెస్ ఎలా అంటే నేను BNI మీట్స్కి వెళ్తూ ఉంటాను అండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి వెళ్తూ ఉంటాను. సో జస్ట్ టు లెర్న్ హౌ ద బిజినెస్ ఆర్ పర్ఫార్మింగ్. సో మార్కెట్ గురించి కూడా నాకు కంప్లీట్ క్లారిటీ కోసం అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తూ ఉంటాను. సో నేను ఇక్కడ రావడానికి ఒక 3 థీమ్స్ పెట్టుకున్నాను. సో ఒకటి ఈ ఇన్వాయిస్, అంటే నేను నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ అరౌండ్ 12,000 ట్యాక్స్ పేయర్స్ అండర్ మై బెల్ట్. సో అందులో నేను చాలామంది ట్యాక్స్ పేయర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ని ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు చేస్తున్న ఇష్యూస్ని ఐ జస్ట్ వాంట్ యూ సో దట్ యూ గైస్ డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. సో పాయింట్ ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ అనేది మనకి ఇనీషియల్గా 100 crores స్టార్ట్ చేశారు అండ్ 5 crores ఎబో వాళ్ళు ఉన్నారు. 5 crores ఎబో ఎవరైతే టర్న్ ఓవర్ దాటుతారో వాళ్ళందరూ ఈ ఇన్వాయిస్ చేయాలి. అది B2B ట్రాన్సాక్షన్ కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా చేయాలి వాళ్ళు. అండ్ 2021 ఎప్పటి నుంచి అయితే ఇంట్రడ్యూస్ అవుతుందో ఈ ఇన్వాయిస్ లేకపోతే మీకు ITC అవైలబుల్ అవ్వదు మీకు. సో ITC తీసుకున్నా సరే దట్ యూ వుడ్ బి సో దాన్ని ఖచ్చితంగా దాన్ని మీరు తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉండదు. సో చాలామంది ఇప్పుడు నా సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 crore కంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉందా లేదా అని చెప్పి చూసుకొని వాళ్ళు ఈ ఇన్వాయిస్ రేస్ చేస్తే మాత్రమే మనం క్రెడిట్ తీసుకోవాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సో ఈ ఇన్వాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మనకి యురేకా ఫోర్బ్స్ ఐడియా అని ఉంటుంది.
సో వాళ్ళది ఇష్యూ ఏమైందంటే వాళ్ళది ఒక ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఉంటాయి కొన్ని. సో అందులో ఒక 10% ఆఫ్ దర్ టర్న్ ఓవర్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సో వాళ్ళు ఏం చేశారు, అరౌండ్ 90% ఆఫ్ ద టోటల్ క్రెడిట్ మాత్రమే తీసుకున్నారు. సో వాళ్ళు ప్రాపర్గా బిజినెస్ చేశారు, బట్ యాక్ట్ తెలియదు వాళ్ళకి. యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది, మీరు 100% క్రెడిట్ తీసుకోవాలి, 10% రివర్స్ చేయాలి. బట్ వాళ్ళు 90% మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎలా కన్సిడర్ చేసిద్ది అని అంటే, నువ్వు తీసుకున్న క్రెడిట్ మాత్రమే నువ్వు తీసుకున్నావు, ఆ 10% నువ్వు సెట్ ఆఫ్ చేసావని చెప్పి ఎక్కడ కన్సిడర్ చేయదు. సో 2019-20 గాను వీ హ్యావ్ గివెన్ ఎ నోటీస్ ఆఫ్ 1.5 year ట్యాక్స్ పోర్షన్. అండ్ ఈ ఇష్యూ వాళ్ళకి ఈ ప్రాపర్గా ట్యాక్సేషన్ లా గురించి తెలియకపోవడం వల్ల. సో చార్టర్డ్ అకౌంటెంట్ హీ హాజ్ బీన్ దేర్ ఫర్ 17 years విత్ దెమ్. అండ్ ఈ 17 years నుంచి ఉన్నా సరే వాళ్ళందరూ ఈ ఇష్యూ ఫేస్ చేశారు. అండ్ లిటరల్లీ వీ నో హీ హాజ్ డన్ కరెక్ట్, బట్ యాజ్ పర్ ద యాక్ట్ మనం వెళ్ళాలి కాబట్టి ఆ 1.5 year నోటీస్ ఇచ్చాము. హీఈస్ గోయింగ్ టు కోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో అదొక పెద్ద, అంటే మనం ప్రాపర్గా బిజినెస్ చేసుకునేటప్పుడు ఇటువంటి ఇష్యూస్ అనేది కనుక వస్తే మన డైలీ వర్క్ అనేది హ్యాంపర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఈ ఇన్వాయిసెస్ ఎవరైతే ఉన్నారో B2B ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీ సప్లైస్ ఈ ఇన్వాయిస్ రేస్ చేసినారో లేదు చూసుకోండి. ఒకవేళ మీరు కనుక 5 crores కనుక దాటితే ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ అయితే రేస్ చేయండి. రేపు మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, నా ITC పోయింది, మీరే అమౌంట్ రివర్స్ చేయండి అని చెప్పి. సో మన డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాల్సిందే. సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి MSME సెక్టార్ మీద చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలియదు అన్నమాట. సో రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన ఒక వన్ ఆఫ్ ద ఇష్యూ గురించి పాయింట్ ఆఫ్ వ్యూలో, MSME సెక్టార్స్కి ఇప్పుడు కాంపోజిషన్ లెవీ అని చాలా మంది తెలుసు. 1.5 year సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ మాత్రమే మనకి కాంపోజిషన్ లెవీ ఉందని చెప్పి. బట్ హౌ ఎవర్ MSME కనుక రిజిస్టర్డ్ అయితే కనుక సప్లై ఆఫ్ సర్వీసెస్ 50 lakhs కంటే తక్కువ ఉన్నా సరే దే కెన్ ఆఫర్ కాంపోజిషన్ లెవీ 6% ఆఫ్ ద ట్యాక్స్ అనమాట. సో ఇది చాలా మందికి తెలియదు. అండ్ దే ఆర్ జస్ట్ గోయింగ్ విత్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్. సో ఎవరైతే MSMEగా రిజిస్టర్ అవుతున్నారో అండ్ MSME రిజిస్టర్డ్ వాళ్ళకి ఒక అడ్వాన్స్, చాలా మంది అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు MSMEగా కనుక రిజిస్టర్ అయితే అడ్వాన్సెస్ వచ్చిన దానికి వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఫైనల్ సర్వీస్ అయిపోతుందో అప్పుడు మాత్రమే వాళ్ళు చేయడానికి స్కోప్ ఉంది. సో ఇది చాలా మందికి తెలియదు. అండ్ దే ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ పేయింగ్ ఆన్ GST. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ MSMEs. 1.5 CR కంటే తక్కువ ఉంటే కనుక ఫ్రీ బిల్లింగ్ అండ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా టర్మ్స్ అండ్ కండిషన్స్తో ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేది GST పోర్టల్తో ఇంటిగ్రేట్ అయ్యింది. ఈ ఇంటిగ్రేషన్ వల్ల మీరే GSTR 1 రిటర్న్స్, GSTR 3B రిటర్న్స్ ఆటోమేటిక్గా ఇందులోంచి చేసేసుకోవచ్చు. సో గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఫ్రీ రిసోర్స్ని చాలామంది యూజ్ చేసుకోవట్లేదు. ఒకవేళ 1.5 CR దాటితే ఏంటి అని అనుకోవచ్చు. సో గవర్నమెంట్ ఈజ్ గివింగ్ ఇన్ ఎ నామినల్ ప్రైస్. సో ఇది అంతా GST పోర్టల్లోనే మనకి అవైలబుల్ ఉంటుంది, డౌన్లోడ్స్లోనే ఉంటుంది. నేను లింక్ ఒకసారి మీ గ్రూప్తో షేర్ చేస్తాను. సో అదొకటి మీరు వన్ ఆఫ్ ద కేస్ అనమాట.